ప్రాచీన భారతదేశ చరిత్రలో వేద నాగరికత ఈరోజు టాపిక్. ఓకే, విల్ స్టార్ట్ విత్ వేద నాగరికత, అంటే ఇంగ్లీష్లో వేదిక్ సివిలైజేషన్. రైట్. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది. 4 వేదాలు రచించబడటం వలన ఈ కాలానికి వేదకాలం లేదా వైదిక యుగం అనే పేరు వచ్చింది. వేదకాలాన్ని 2 భాగాలుగా విభజించారు. అవి తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు, మలి వేదకాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 600 వరకు. ఇందులో ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీనికి గల అర్థం గొప్పవారు, శ్రేష్ఠుడు, గౌరవనీయుడు. ఆర్యులు నార్డిక్ తెగకు చెందినవారు. ఆర్యులు భారతదేశానికి మొదటగా వలస వచ్చిన విదేశీయులు. ఆర్యులు తొలి నివాసం పర్షియా. భారతదేశంలో ఆర్యులు తొలి నివాస ప్రాంతం సప్తసింధు. దీనినే ఆర్యావర్తనం అని అంటారు. ఆర్యుల యొక్క తొలి నివాస ప్రాంతం సప్తసింధు, దీన్నే ఆర్యావర్తనం అని అంటారు. నెక్స్ట్, ఆర్యుల జన్మస్థలం. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని మ్యాక్స్ మ్యూలర్ పేర్కొన్నారు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నాడు. ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి వచ్చారని దయానంద్ సరస్వతి పేర్కొన్నాడు. ఆర్యులు సప్తసింధు ప్రాంతం నుండి వచ్చారని ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాస్లు తెలిపారు. ఆర్యులు ఆస్ట్రియా హంగేరీ ప్రాంతం నుండి వచ్చారని డాక్టర్ గైల్ తెలిపారు. ఆర్యులు జర్మనీ నుండి వచ్చారని పెంకా హెర్ట్ మైయర్లు తెలిపారు. ఆర్యులు నివాసం పర్షియా అని రోడ్స్ తెలిపారు. ఎవరెవరు వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారని చెప్పి వాళ్ళ భావనను వ్యక్తపరిచారనమాట. రైట్, ఒకసారి చూసుకోండి, మేబీ మ్యాచ్ ది ఫాలోయింగ్లో రావచ్చేవి. రైట్. తొలి వేద ఆర్యులు నాగరికత క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు. ఋగ్వేద ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించారు. సప్తసింధు అనగా 7 నదులు. ఇది ప్రీవియస్ బిట్. అవి సింధు, జీలం, రావి, సట్లస్, బియాస్, చెనాబ్, సరస్వతి. రావికి పేరు పరుష్ని, సట్లెస్కి సతుద్రి, చెనాబ్కి అసిక్ని, జీలంకి వితస్తా, బియాస్కి విపస్. రైట్, ఇవన్నీ సప్తసింధు అంటే 7 నదులు. నెక్స్ట్, ఋగ్వేదంలో 5 ఆర్యులు 5 అనార్యులు మధ్య జరిగిన యుద్ధాన్ని 10 మంది రాజుల యుద్ధం, దశరాజ గణ యుద్ధం అంటారు. 10 మంది రాజులకు నాయకత్వం వహించిన తెగ పురు తెగ. ఈ యుద్ధాన్ని రావి పరుష్ని నది తీరంలో జరిగింది. దశరాజగణ యుద్ధానికి కారకుడు విశ్వామిత్రుడు. ఈ యుద్ధంలో భరత తెగ గెలిచింది. ఈ తెగ వల్లనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. ఈ యుద్ధంలో గెలిచిన రాజు సుదాసుడు, ఓడిన రాజు పుర్కుత్సుడు. గెలిచిన రాజు సుదాసుడు. ఈ దశరాజగణ యుద్ధానికి గల కారకుడు విశ్వామిత్రుడు. రైట్, భరత తెగ గెలిచింది, అందుకే భారతదేశానికి ఈ పేరు వచ్చింది. యుద్ధం రావి పరుష్ని నది తీరంలో జరిగింది. రైట్. నెక్స్ట్, రాజకీయ వ్యవస్థ. ఈ కాలంలో ఆర్యులు వివిధ తెగలుగా జీవించేవారు. తెగ నాయకుడిని రాజన్ అని పిలుస్తారు. రాజన్కు గల సలహా కొరకు సభ, సమితి అనే 2 సభలు ఉండేవి. సభలో అంటే తెగలోని ఉన్నత వర్గాల వారు సభ్యులుగా ఉండేవారు. ఇందులో సభలో. సమితి, సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. సమితిలో రాజన్ పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి, గ్రామని సహాయపడేవాడు. తెగ సభ్యులందరూ ఇష్టపూర్తిగా కొంత సొమ్మును రాజన్కు ఇచ్చేవారు. దీన్నే బలి అంటారు. రైట్. ఆర్థిక వ్యవస్థ. ఆర్యులు ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా పశుపోషణ, వ్యవసాయం. తొలివేద కాలంలో యుద్ధాలు ప్రధానంగా గోవులు, గడ్డి, భూముల కొరకై జరిగేవి. దీనిని గవిస్తి అంటారు. ఇది ఇంపార్టెంట్. గవిస్తి అనగా గోవులు, గడ్డి, భూముల కొరకు జరిగిన యుద్ధాలను గవిస్తి అంటారు. రైట్. నెక్స్ట్, ఋగ్వేదంలో ఆయస్ అంటే లోహంను వాడారు. ఋగ్వేదం టైంలో లోహం అనేది వాళ్ళకి తెలుసు. ఆయాస్ అంటే లోహం. ఋగ్వేద ఆర్యులకు తెలిసిన లోహాలు రాగి మరియు కంచు. ఋగ్వేద ఆర్యులు జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఋగ్వేదంలో యువ, బార్లీ, విహిరి, బియ్యం, గోధుమ గురించి పేర్కొన్నారు. అంటే వాళ్ళకి ఈ 3 తెలుసు. బార్లీ, బియ్యం, గోధుమ. ఈ 3 గురించి ఋగ్వేద కాలంలోని ప్రజలకు తెలుసు. రైట్. సాంఘిక పరిస్థితులు. తొలి ఆర్య సమాజం 3 వర్గాలుగా విభజన చెందింది. అందులో యోధులు, పూజారులు, సామాన్య ప్రజలు. ఋగ్వేదంలో 10వ మండలంలో చాతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నారు. చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఎందులో పేర్కొన్నారంటే ఋగ్వేదంలో 10వ మండలంలో. వీరి కుటుంబం పితృస్వామిక కుటుంబం. కుటుంబ పెద్దను కులపతి, దంపతి అంటారు.
స్త్రీలకు సభ సమితిలో సభ్యత్వం ఉండేది. బాల్య వివాహాలు లేవు, సతీసగమనం లేదు. యజ్ఞాల సమయంలో సోమ అంటే వృక్షాలు మూలికలతో తయారు చేసిన వారు రసాన్ని తీసుకునేవారు. ఓకే, యజ్ఞాల సమయంలో సోమ అనే రసాన్ని తీసుకునేవారు. ఈ సోమ అనే రసం ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఇది వృక్షాలు మూలికల నుండి తయారు చేసిన ఒక పానీయం అనమాట. రైట్, సోమ అంటారు దాన్ని. ఓకే, ప్రజల నుండి స్వదంద దానాలకు స్వీకరించిన వేదకాలపు పూజారి హోత్రి. రైట్, యజ్ఞ పుల్క్రినితో వేదాంత వాదనలో పాల్గొన్న మహిళ గార్గి. రైట్, నెక్స్ట్ మత విశ్వాసాలు. ఆర్యులు ప్రకృతి దేవతారాధికులు. ఆర్యుల యుద్ధ దేవత వర్షదేవత ఇంద్రుడు. ఇంద్రుడికి సహాయ దేవతగా మార్స్ను పూజ చేసేవారు ఇంద్రుడికి సహాయ దేవతగా. వృక్షాల దేవత సోమదేవుడు. నెక్స్ట్ అగ్ని. దేవునికి భక్తులకు మధ్యవర్తిగా వ్యవహరించారు. అగ్నిదేవుడు 3 లోకాల్లో దేవుడిగా పరిగణించబడ్డాడు. వరుణ దేవుళ్లకు దేవుడు వరుణుడు. సోమలత ఒక ప్రత్యేక పానీయం తయారు చేయడానికి వాడే తీగ మొక్క. దీన్ని కూడా వీళ్ళు పూజించేవారు, సోమలత. రైట్, నెక్స్ట్ మలివేద ఆర్యుల నాగరికత. క్రీస్తుపూర్వం 1000 నుండి 600 వరకు. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో కలదు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడం గురించి ఇందులో కలదు శతపథ బ్రాహ్మణం. దక్షిణ భారత్లో ఉన్న తెగల గురించి ఐత్రేయ బ్రాహ్మణం సమాచారం ఇస్తుంది. మలివేద ఆర్యుల కాలంలో భరత పురు తెగలు కలిసి కురు తేనెగా రూపొందాయి. భరత మరియు పురు తెగలు ఈ రెండు కలిసి కురు తెగగా రూపాంతరం చెందాయి మలివేద ఆర్యుల కాలంలో. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ. మలివేద కాలంలో విశాలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. తెగ స్వభావాన్ని వీడి జనపదాలు లేదా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. రాజు అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో 3 యాగాలు చేశాడు. అవి రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, వాజపేయ యాగం. రాజును ఏక్రాట్, సామ్రాట్, విరాట్ అని పిలిచేవారు. ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం ప్రధాన వృత్తి. పశుపోషణ కూడా కలదు. ఈ కాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. దేశీయ విదేశీ వ్యాపారం అభివృద్ధి చెందింది. బాబిలోన్తో వ్యాపారం చేశారు. నిష్క బంగారంతోనూ బాటు శతమాన నాణాలు వాడుకలోకి వచ్చాయి. శతమాన అంటే వెండి నాణాలు, నిష్క అంటే బంగారం. మలివేద కాలంలో అతిథి రూపంగా భావించబడింది గోవు. రైట్, సామాజిక వ్యవస్థ. మలివేద కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. ఆశ్రమ పద్ధతి మలివేద కాలంలో అమల్లోకి వచ్చింది. పుత్రికా జననం భారంగా చూసేవారు. ఐత్రేయ బ్రాహ్మణ ప్రకారం పుత్రిక జననం భారంగా చూసేవారు. బ్రహ్మచర్య 20 సంవత్సరాల వరకు విద్యార్థి దశ. గృహస్థ 25 నుంచి 50 సంవత్సరాల వరకు కుటుంబ బాధ్యత. వానప్రస్థ 50 నుంచి 75 సంవత్సరాల వరకు తపస్సులో నిమగ్నం. సన్యాసి ఆశ్రమము 70 సంవత్సరాల పైన సంచార జీవనం. ఈ రెండు లైన్గా ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బ్రహ్మచర్య, నెక్స్ట్ గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసి ఆశ్రమము. రైట్, దీని తర్వాత మత పరిస్థితులు. త్రిమూర్తి వ్యవస్థ ఆవిర్భవించింది. త్రిమూర్తులు బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికారుడు, శివుడు లయకారుడు. రైట్, పశుపోషకులకు వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. మహారాష్ట్రలో దంగార్, కర్ణాటకలో కురుబా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గొల్ల కురుమ యాదవులు. మహారాష్ట్రలో పశుపోషకులు విఠోరాబాను కొలుస్తారు. విఠోబా. రైట్, ఇతన్ని కొలుస్తారు మహారాష్ట్రలో పశుపోషకులు విఠోబా. తర్వాత వైదిక సాహిత్యం. వేదాలు 4. వేదం అనే పదం విద్ నుండి ఆవిర్భవించింది. దీనికి అర్థం జ్ఞానం. వేదం అంటే జ్ఞానం. ఫస్ట్ ఋగ్వేదం 1500 సంవత్సరం. ఇది ప్రాచీన వేదం. ఇందులో 1028 శ్లోకాలు, 1028 శ్లోకాలు, 10 మండలాలు ఉన్నాయి. రైట్, 1028 శ్లోకాలు, 10 మండలాలు. దీనిలో గాయత్రి మంత్రం కలదు. ఇది ప్రీవియస్ బిట్. గాయత్రి మంత్రం ఎందులో ఉందంటే ఇది ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంను ఆంగ్లంలోకి అనువదించింది మ్యాక్స్ మిల్లర్. ఇది దశరాజగణ యుద్ధం గురించి పేర్కొంది. మానవుని మనస్సు నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఇందులో పేర్కొన్నారు. ఋగ్వేదంలో గల భాగాలకు గల పేరు మండలాలు. ఋగ్వేదంలో పేర్కొన్న పర్వత శిఖరాలు శిలమన్, ఆర్జిక, ముజావంత్. రైట్, నెక్స్ట్ ఋగ్వేదంలో ఎక్కువ సార్లు పలికిన పదాలు ఓం. 1028 సార్లు ఓం అనే పదాన్ని ఋగ్వేదంలో పలికారు. తర్వాత జన, అశ్వ, గణ, బ్రాహ్మణ, క్షత్రియ. అంత అవసరం లేదు, ఇవి జస్ట్ ఒకసారి గోత్రు అవనంతే. ఋగ్వేదంలో ఒక్కసారి పలికిన పదాలు గంగా, సముద్ర, కుల్ప, శూద్ర, వైశ్య, రాజ్య. నెక్స్ట్ యజుర్వేదం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం. ఇది యజ్ఞ, యాగాది, కృతువుల గురించి పేర్కొంటుంది. యజ్ఞాల గురించి, యాగాల గురించి పేర్కొనేది యజుర్వేదం.
రాజసూయాగం, వాజ్పేయి యాగాల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొంది. ఇందులో బృహదారుణ్య కోపనిషత్తు కలదు యజుర్వేదంలో. నెక్స్ట్ సామవేదం, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం. ఇది సంగీతం గురించి తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్. సంగీతం గురించి ఏ వేదాలలో ఉందంటే సామవేదంలో ఉంది. భారతీయ సంగీతానికి ఇది మూలం. ఇది సామవేదం. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవస్థ. ఇది ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి సంగీత పుస్తకం జెండా అవస్థ. దీనిలో 1063 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని ఆంగ్లంలోకి అనువదించింది రాల్ఫ్ గ్రిఫిత్. నెక్స్ట్ అధర్వణ వేదం, మంత్రతంత్రాల గురించి తెలియజేసేది అధర్వణ వేదం. దీనిలో 711 శ్లోకాలు ఉన్నాయి. గోత్రం గురించి మొదటిసారిగా పేర్కొంది. ఇది యోగాభ్యాసాన్ని గురించి వివరిస్తుంది. అధర్వణ వేదంలో మంత్రతంత్రాలు, యోగాభ్యాసం, గోత్రం వీటి గురించి ఇందులో ఉంది అధర్వణ వేదంలో. నెక్స్ట్ వేదంగాలు మొత్తం 6. వేదాలను చదవాలంటే వేదంగాలు తెలిసి ఉండాలి. వ్యాకరణం, శిక్ష, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం అండ్ కల్ప. రైట్. వ్యాకరణం పాణిని రచించిన అష్టాధ్యాయి వ్యాకరణంపై రాసిన మొదటి పుస్తకం. అష్టాధ్యాయి వ్యాకరణం రాసింది పాణి. రైట్. శిక్ష వేదాలను ఏ విధంగా ఉచ్చరించాలో తెలుపుతున్నది. దీనిని పాణి రచించాడు. శిక్ష. ఛందస్సు ఇది శబ్దంను సూచిస్తుంది. ఛందో విచ్చతి లేదా ఛందస్సు గ్రంథ రచయిత పింగళుడు. ఛందస్సు యొక్క గ్రంథ రచయిత పింగళుడు. నిరుక్తం ఇది వేదాలలో ఉన్న వేద పదాలకు అర్థం తెలుపుతుంది. నిరుక్తిపై రాసిన పుస్తకం యక్ష. దీని రచయిత యస్కుడు. రైట్. జ్యోతిష్కం ఇది యజ్ఞ యాగాది కృతువుల నిర్వహణ, శుభముహూర్తములను నిర్ణయించు వేదాంతం. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యంపై మొదటి పుస్తకం జ్యోతిష శాస్త్రం. దీన్ని రచించింది లగోద గర్గుడు. కల్పశాస్త్రమును అశ్వలాయనుడు, సాలంకాయనుడు రచించాడు. కల్పశాస్త్రమును అశ్వలాయనుడు మరియు సాలంఖ్యాయనుడు రచించాడు. ఇది సామాజిక బాధ్యతల గురించి తెలియజేసే వేదాంగం కల్ప. ఉపవేదంగాలు వేదాలపై వ్యాఖ్యలనే ఉపవేదాలను అంటారు. ఉపవేదాలు 4. అవి ఆయుర్వేదం వైద్యం, ధనుర్వేదం కళలు, గంధర్వవేదం సంగీతం, శిల్పవేదం సాంకేతిక కళలు, శిల్పకళలు. రైట్. షడ్దర్శనాలు. 6. అవి అంతర్గత జీవన విధానాన్ని గురించి తెలియజేస్తాయి. బహిర్గత కర్మలను వ్యతిరేకించాయి. అవి న్యాయం గౌతముడు, వైశేషికం కనాదుడు, సాంఖ్య కపిలుడు, యోగ పతంజలి, పూర్వమీమాంస జైమిని. ఇది ఇంపార్టెంట్. పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస బాదరాయణుడు. రైట్. ఇవి మొత్తం 6 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. షడ్దర్శనాలు 6. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, న్యాయం, సాంఖ్య, వైశేషికం, యోగ. నెక్స్ట్ ఇతిహాసాలు. మలివేద కాలంలో 2 ఇతిహాసాలు రచించబడ్డాయి. అవి రామాయణం. వాల్మీకి సంస్కృతంలో రామాయణం రచించాడు. దీనిని ఆది కావ్యంగా పిలుస్తారు. భారతీయ సాహిత్యంలో ఇది మొదటి కావ్యం. రామాయణంలో మొదటి కాండం బాలకాండం, చివరి కాండం ఉత్తరకాండం. రామాయణంలో మొదటి కాండం బాలకాండం, ఉత్తరకాండం చివరి కాండం. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రామాయణాన్ని తమిళంలో రాసినది కంబన్. నెక్స్ట్ మహాభారతం. వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రచించాడు. దీన్ని పంచమవేదం జయ సంహిత అంటారు. కౌరవ పాండవుల మధ్య 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని మహాభారతం తెలియజేస్తుంది. మహాభారతంలో మొదటి పర్వం ఆది పర్వం, చివరి పర్వం స్వర్గరోహణ పర్వం. రైట్. పురాణాలు మొత్తం 18. అష్టాదశ పురాణాలు. ఇవి గుప్తుల కాలంలో రచించబడ్డాయి. గుప్త కాలంలో రచించబడ్డవి 18 పురాణాలు. వీటిని అష్టాదశ పురాణాలు అంటారు. పురాణాలను ప్రశంసించిన బ్రాహ్మణులు శతపథ బ్రాహ్మణం, గోపద బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణంలో డబ్బును ఇచ్చే పద్ధతిని ప్రస్తావించారు. పురాణాలలో రాజును విష్ణుతో పోల్చారు. ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయంటే 108. గురువు ముందు కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఉపనిషత్ అంటారు. ఇవి తత్వశాస్త్రానికి సంబంధించినవి. మండుక ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ అది. మండుక ఉపనిషత్తులో సత్యమేవ జయతే అనే పదాలు ఉన్నాయి. బ్రాహ్మణులు ఇవి బ్రాహ్మణాలు ఇవి వేదాల్లోని మంత్రాలను ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయి. కర్మ మార్గంను ప్రచారం చేస్తాయి. ఐత్రేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన కలదు. ఆంధ్రుల ప్రస్తావన ఎందులో ఉందంటే ఐత్రేయ బ్రాహ్మణం. రైట్. నెక్స్ట్ వివాహాలు. ఇవి 8 రకాలు. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపాత్య వివాహం, అర్సా వివాహం, అసుర వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం. బ్రహ్మ వివాహం అంటే విజ్ఞానవంతుడు సచ్చీలుకుడు అయిన వ్యక్తికి కన్యాదానం చేసి వివాహం చేయటప్పుడు బ్రహ్మ వివాహం అంటారు. ఇది అత్యంత ఆదర్శంగా పరిగణించబడిన వివాహం. దైవ వివాహం అంటే పురోహితుడైన వరునికి కన్యాదానం చేస్తే దాన్ని దైవ వివాహం అంటారు. ప్రజాపాత్య వివాహం కట్నం లేకుండా వివాహం చేసుకున్నట ప్రజాపాత్య వివాహం. అర్స వివాహం అంటే కట్నంగా గోవును ఇచ్చు వివాహం. ఇది ఇంపార్టెంట్. అర్స వివాహం గోవును కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే అది అర్సా వివాహం అంటారు. అసుర వివాహం అంటే కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకోవడం. ఈ 2 కూడా. అసుర అంటే కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకోవడం. గాంధర్వ వివాహం ఇది ప్రేమ వివాహం.
రాక్షస వివాహం, వధువును ఆమె తల్లిదండ్రుల నుండి దొంగిలించి తీసుకువచ్చి వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. పైశాచిక వివాహం, నిద్రిస్తున్న కన్యను కానీ మానసికంగా సాధారణ స్థితిలో లేని కన్యను కానీ బలవంతంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటారు. రైట్, ఇక్కడితో టాపిక్ కంప్లీట్ అవుతుంది, వేద నాగరికత. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న గ్రూప్స్కి అయితే టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ప్రిపేర్ అవ్వాలంటే మన ఛానల్ని వారికి రెఫర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.